హలో గైస్, మళ్ళీ మనం మన యాప్టిట్యూడ్ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది ఒక క్వశ్చన్ మీద. ఇది సెకండ్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ 7G 11K 13M. సో ఇది గేట్ మెకానికల్ ఇంజనీరింగ్ 2014 క్వశ్చన్, ఇది షిఫ్ట్ 3 పేపర్ది. సో ఇక్కడ మీరు చూసుకుంటే వచ్చింది ఏంటిది 7, 11, 13. ఇవి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి 2, 3, 5, 7. ఇది ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ఏంటిది 11, 13, 17, 19. ఇది మన సెకండ్ సెట్. సో మనకి ఫినిష్ అయిన నెంబర్స్ ఏంటిది ఇప్పుడు దాకా 11 అయిపోయింది, 13 అయిపోయింది. సో నెక్స్ట్ సిరీస్ ఏంటిది 17. సో ఆప్షన్స్ లో ఉన్న ఆన్సర్స్ ఏంటివి 17కి? ఆప్షన్ 2, ఆప్షన్ 4. సో మనం ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవి తీసేయచ్చు, ఇది తీసేయచ్చు. ఓకే, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ 15 ప్రైమ్ నెంబర్ కదా, ఎందుకంటే 5 3 15, 3 5 15. ఓకే, నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన సిరీస్ ఏంటిది ఆల్ఫాబెట్ సిరీస్ GKM. చూడండి, మీకు ఇక్కడ నేను ఆల్ఫాబెట్ సిరీస్ ఎలా రాసుకోవాలో ఒక పిక్చర్ పెట్టాను. సో A, వెయిట్ ఐ విల్ చేంజ్ ద కలర్స్. A B C D E అలా ఫస్ట్ లైన్లో M వరకు రాసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా M కింద మళ్ళీ N రాసుకోవాలి. అంటే ఏకి ఆపోజిట్ ఏంటిది Z, బికి ఆపోజిట్ Y. అలానే చూడండి, లేదంటే మనం వెన్ ఈ ఆల్ఫాబెట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎలానో చూసుకోవచ్చు. A1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఆర్ ఒక పేర్ లాగా చూసుకుంటే Z26. ఇలా రాసుకోవాలి మనం. గాట్ ఇట్? అంటే సపోజ్ B2, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పేరు ఏంటిది Y25. ఓకే, సో మనం ఇలా రాసుకోవాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? J ఇచ్చాడు, K ఇచ్చాడు, అండ్ M ఇచ్చాడు. లెట్ మీ erase this first. అండ్ M ఇచ్చాడు, రైట్? సో మనం నెక్స్ట్ సిరీస్ ఏంటో కనుక్కోవాలి. G2K కి మధ్యలో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. HIK. Kకి Lకి మధ్యలో ఒకటే ఆల్ఫాబెట్ ఉంది. అంటే మన సిరీస్ ఎలా ఫాలో అవుతుంది? 3 1. గాట్ ఇట్? మళ్ళీ సిరీస్ ఎలా రావాలి? మళ్ళీ 3 మళ్ళీ 1 రావాలి, రైట్? మళ్ళీ 3 మళ్ళీ 1 రావాలి. సో ఆ లెక్కను రావాలంటే నీకు ఆప్షన్స్ ఏం రావాలి? 1 2 3. సో ఆప్షన్ Q రావాలి. ఓకే, ఆప్షన్ Q. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ చెప్తాను ఇదే ఆన్సర్కి. ఇక్కడ నెంబర్ Gకి నెంబరింగ్ ఏంటిది 7, Kకి నెంబరింగ్ 11. సో 11 minus 7 is equal to 4, రైట్? మళ్ళీ 13 minus 7 is equal to ఎంత? 6. నెక్స్ట్ సిరీస్ నీకు 8 రావాలి. ఈ సిరీస్లో చూసుకుంటే మీరు 8 రావాలంటే ఏంటిది? ఇక్కడ నీకు 15 రావాలి. బట్ నీకు ఆప్షన్స్లో అది లేదు, అంటే ఆన్సర్ కాదు ఇది. సో ఇలా చూడటం తప్పు, ఇదే సిరీస్ ఫాలో అవ్వాలి మనం. గాట్ ఇట్? రైట్. సో మనకు ఆన్సర్ ఏంటిది ఇప్పుడు 17Q. సో ఇలా మనం గేట్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేస్తాం. ఎస్ఎస్సిలో అన్ని టైప్స్ ఆఫ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేస్తాం. అండ్ ఇంకా మంచి మంచి ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎక్కడున్నా మనం అన్ని చేద్దాం. సో గైస్, మీరు ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాం మనం. గాట్ ఇట్? ప్రస్తుతానికి ఈరోజు ఈ యొక్క వీడియోతో ఎండ్ చేద్దాం, రైట్? ఓకే, బాయ్.